నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని పలకబడిన ఈ మాట యెహోషువ ద్వారా తాను ఒక గొప్ప తీర్మానం తీసుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఆ దినములలో వారి ఎదుట దీవెనయు శాపమును ఉంచి, మీరు ఏది కోరుకుంటారో అది మీ ఇష్టం, మీరు కోరుకున్న దానిని బట్టి మీ జీవితం తీర్పు తీర్చబడుతుందన్నట్లుగా నేడు మన ఎదుట కూడా దేవుడు నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పినట్లుగా మన ఎదుట కూడా రెండు ఉన్నాయి. దేవుని ప్రియులారా, మనం దేనిని కోరుకొని ఏ తీర్మానం మనం తీసుకుంటామో, మనం తీసుకునే తీర్మానమును బట్టే అంత్య దినములలో తీర్పులో నిలవబడుదుమో లేదా తీర్పు నుంచి తప్పించబడుదుమో ఆధారపడి ఉంటుంది. దేవుని ప్రియులారా, కాబట్టి మనము నమ్మి బాప్తిసం పొంది రక్షించబడిన వారిగా మనం మార్చబడదాం. దేవుడా కృప మనకిచ్చుగాక. ఆమెన్.